లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. చాలా మంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకుని తాగడం మంచిదా? తేనెతో ఉపయోగాలు. యాంటీ ఆక్సిడెంట్లు. ముడి తేనెలో ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి మరియు శరీరాన్ని సెల్ డామేజ్ నుండి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు. గాయాలు తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ను సోకినప్పుడు తేనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర సమ్మేళనాలు హానికరమైన బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను అడ్డుకుంటాయి. గొంతు నొప్పి, దగ్గు నివారణ. ప్రతిరోజూ ఒక స్పూను తేనె తినడం గొంతు నొప్పి, దగ్గును సహజంగా తగ్గిస్తుంది. జీర్ణక్రియలో సహాయం. పచ్చి తేనె జీర్ణక్రియలో ఎంతో సహాయపడుతుంది. ఇది పేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తేనెను ఎవరు తినకూడదు? శిశువులు. 1 సంవత్సరానికి లోపల ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు, ఎందుకంటే బొటులిజం కలిగే ప్రమాదం ఉంది. అలెర్జీ ఉన్నవారు. పుప్పొడి లేదా తేనె ఉత్పత్తులపై అలెర్జీ ఉన్నవారు తేనె తినకూడదు. మధుమేహం ఉన్నవారు. తేనెలో సహజ కరిగిన చక్కెరల వల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. తేనె తినడం ఎలా? తేనెను పచ్చిగా తిన్నా, గోరువెచ్చని నీళ్లలో లేదా పాలల్లో కలిపినా తేనె ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.